ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది అఫీషియల్ న్యూస్, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకి రీసెంట్గా మనకి ఒక నోటీస్ అనేది రిలీజ్ అయిందనమాట వేకెన్సీస్ గురించి. వేకెన్సీస్ అనేటివి పెంచారనమాట. ఎన్ని పెంచారు, ఆల్రెడీ మనం అప్లై చేసి ఉంటే మాడిఫై చేసుకోవడం ఎలా? మనం పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేటివి ఇచ్చేసి ఉంటాం కదా ఆల్రెడీ. ఇప్పుడు కొత్త పోస్టులు అనేటివి వచ్చాయి కదా, దానిలోకి అప్లై చేయడం ఎలా? ప్రతి ఒక్కటి ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడదాము. అలానే మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, కీ అనేది ఎప్పుడు వస్తుంది, మనకి కట్ ఆఫ్ ఎంత ఉండాలి ఎగ్జాక్ట్గా, మనకి రా స్కోర్ అనేది ఎంత ఉంటే మనకి పీఈటీ క్వాలిఫై అవుతారు అనేది క్లియర్ కట్గా మాట్లాడదాము. సిసిఏ వాళ్ళకి పీఈటీ అనేది ఉండదు. ఎవరికైతే పీఈటీ ఉంటుందో వాళ్ళకి ఎన్ని మార్క్స్ అనేటివి రావాలి అనేది క్లియర్ కట్గా మాట్లాడదాము ఈ వీడియోలో. మీరు ఆ స్కోరు కేటగిరీ అనేది కమెంట్ రూపంలో తెలపండి, అది సరిపోతుందా లేదా అనేది నేను చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎవరికైతే ఫ్రీ మెటీరియల్స్ అనేవి కావాలనుకుంటున్నారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేటెస్ట్గా వచ్చిందనమాట నోటీస్ అనేది, వెంటనే అప్డేట్ చేస్తున్నాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరే కానీ మిస్ అవ్వద్దండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇక్కడ చూడొచ్చు మీకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఇక్కడ వెబ్సైట్లోనే మనము కొద్ది కిందకు వచ్చినామంటే మనము ఇక్కడ లేటెస్ట్గా వచ్చింది మనకి నోటిఫికేషన్ అనేది. అక్కడ లెవెల్ 1 గ్రూప్ డీకి సంబంధించిండేది అనమాట నోటిఫికేషన్ అనేది. కొరిగండం 1 అని నోటిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. అందులో ఏముంది క్లియర్ కట్గా మాట్లాడదాం ఇప్పుడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రైల్వే అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిండేది అనమాట ఇది. ఇక్కడ అనెక్స్చర్ ఏ అనేది ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఇక్కడ చెక్ చేసినట్టయితే ఎక్కడైతే మనకి సీరియల్ నెంబర్ అని ఇచ్చారో, మెన్షన్ చేశారో ముందు నోటిఫికేషన్లో, అక్కడ మనకి కేటగిరీ నెంబర్ అని మెన్షన్ చేస్తున్నారన్నమాట. ఇప్పటి నుంచి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మాట్లాడదాం ఇప్పుడు. ఇక్కడ చెక్ చేసినట్టయితే మీకు కేటగిరీ నంబర్ అనేది ఉంటుందన్నమాట. సీరియల్ నెంబర్ బదులు కేటగిరీ నెంబర్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. మీకు నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర కేటగిరీ నెంబర్ అనేది ఉంటుంది కదా, అది చేంజ్ అవ్వకోకుండా ఉండటానికి సీరియల్ నెంబర్ తీసేసి మీకు కేటగిరీ నెంబర్ అనే సిస్టమ్ అనేది తెచ్చారనమాట. అలానే మనకి వర్క్షాప్ వేకెన్సీస్ అనేటివి లేవన్నమాట, కానీ వర్క్షాప్ వేకెన్సీస్ అనేటివి యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, అనెక్స్చర్ బిలో చెక్ చేసినట్టయితే టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని ముందు రాయలేదన్నమాట, కానీ ఇప్పుడు క్లియర్ కట్గా రాశారనమాట ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, యూఆర్కి ఎన్ని వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని వేకెన్సీస్, టోటల్గా ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేది మనకి క్లియర్ కట్గా ఇచ్చారనమాట. అది పాయింట్ 1లో ఇచ్చారు. వేకెన్సీస్ హ్యావ్ బీన్ రీఅరేంజ్డ్ కేటగిరీ వైజ్, అంటే కేటగిరీ వైజ్ సపరేట్ చేశారనమాట. అరేంజ్ చేసి దాని తర్వాత మనకి రివైజ్డ్ వేకెన్సీస్ అనేటివి వదిలారనమాట. ఇప్పుడు వేకెన్సీస్ డీటెయిల్స్ ఫర్ మెట్రో రైల్వే కోల్కతా హ్యాస్ బీన్ రివైజ్డ్, అంటే కోల్కతాలో ఉండే వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేశారనమాట, రివైజ్ చేశారు. ఇది ఎస్టర్డేనే వచ్చిందనమాట మనకి. ఇక్కడ చెక్ చేసినట్టయితే మనకి క్లియర్ కట్గా వర్క్షాప్ వేకెన్సీస్ అనేటివి లేకపోయింది అనమాట ముందు, కానీ ఇప్పుడు వర్క్షాప్ వేకెన్సీస్ అనేటివి పెంచారు. అలానే మనకి యూఆర్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా క్లియర్ కట్గా టోటల్ వేకెన్సీస్ అనేటివి ఇచ్చారు చూడండి. ముందు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి అసలుకి ఇయలేదన్నమాట. టోటల్ వేకెన్సీస్ అనేటివి పెరిగాయి అనమాట. కాబట్టి వర్క్షాప్ వేకెన్సీస్ అనేటివి ఇంక్రీజ్ చేశారు. ఎవరైతే వర్క్షాప్కి అప్లై చేయలేదో వాళ్ళు చెక్ చేయండి. ఏమన్నా మాడిఫికేషన్స్ ఉంటే మాత్రం మీరు మాడిఫై చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఫీ మీరు మాడిఫై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్లోనే ఇచ్చారనమాట. ఇక్కడ ఇది వాళ్ళ మిస్టేకే కాబట్టి వాళ్ళంతకు వాళ్ళే అప్లై చేయడానికి మనకి మాడిఫికేషన్ ఫీ అనేది తీసుకోకుండానే మనకి ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ అనేటివి అయిపోతున్నాయి కదా, మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని క్లియర్ కట్గా మాట్లాడినట్టయితే మనము టోటల్ 73 క్వశ్చన్స్ అనేటివి యావరేజ్ స్టూడెంట్ అటెంప్ట్ చేయగలుగుతారు. యావరేజ్ స్టూడెంట్ అంటే చదువుకొని ఉంటాడు కానీ అంత ఎక్కువగా చదువుకొని ఉంటారు అనమాట. అట్లా వాళ్ళకి 73 క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ చేసినారంటే 3 to 4 క్వశ్చన్స్ అనేటివి ఖచ్చితంగా రాంగ్ పోతాయి ప్రతి ఒక్కరికి. ఒకవేళ 3 to 4 క్వశ్చన్స్ తీసేసినట్టయితే 69 అనేది మినిమం ఉంటుంది. యావరేజ్ స్టూడెంట్కి 69 వచ్చాయంటే, ఒకవేళ నార్మలైజేషన్లో ఈజీ షిఫ్ట్ అయితే వాళ్ళకి 0 మార్క్స్ అనేటివి పెరుగుతాయి. మోడరేట్ షిఫ్ట్ అయితే వాళ్ళకి 1 మార్క్ అనేది పెరుగుతుంది. అదే హార్డ్ షిఫ్ట్ అయితే +2 మార్క్స్ అనేటివి వస్తాయి అన్నమాట, ఎక్కువ రావు. కాబట్టి ఎంత లేదన్నా యావరేజ్ స్టూడెంట్ 70 మార్క్స్ అనేటివి స్కోర్ చేయగలుగుతున్నాడు. ఎవరైతే 5 క్వశ్చన్స్ మినిమం అంటే మినిమము వాళ్ళకంటే ఎక్కువ పెట్టింటే, కరెక్ట్గా పెట్టింటే, అది కూడా కరెక్ట్గా యాక్యురేట్గా పెట్టింటే ఆ 5 క్వశ్చన్స్ అనేటివి వాళ్ళకి పీఈటీ క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము కట్ ఆఫ్ అనేది చూసినట్టయితే కేటగిరీ వైజ్
ఈ కట్ ఆఫ్ని నేను రా స్కోర్ని బట్టి చెప్తున్నాను. యూఆర్ కేటగిరీకి మినిమం అంటే మినిమం 75+ అనేటివి పెట్టుకోయండి. ఎవరైతే 75+ రావాలంటే మినిమం మీరు 80 అటెంప్ట్ చేసి ఉంటే మాత్రమే 75+ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు నేను 75 అటెంప్ట్ చేశాను కానీ 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే పోతాయి ఖచ్చితంగా అంటే మీకు ఈ పీఈటీ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అంతా మీ యాక్యురసీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మినిమం మీరు 70 నుంచి 75 క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ చేసి ఉండాలి మినిమం. అంతకంటే మీరు తక్కువ అటెంప్ట్ చేసి ఉంటే మాత్రం మీకు ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉన్నట్టే. ఎవరికైతే ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉన్నాయో వాళ్ళ ఆర్ఆర్బీ గ్రూప్ డి రీసెంట్గా వస్తుంది ఒకటి నోటిఫికేషన్ అనేది. ఆ నోటిఫికేషన్ని కూడా అందరూ అప్లై చేయండి. ఈసారి మనకి 22,000 వేకెన్సీస్కి గాను మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. ఎగ్జామ్ కూడా త్వరలోనే కండక్ట్ చేస్తారనమాట అది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరుత్సాహపడకుండా ప్రిపేర్ అవుతానే ఉండండి. ఇంకా బీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మినిమం మీరు అటెంప్ట్ చేయాల్సిండేది 65 నుంచి 70 మినిమం ఉండాలి. మీ మార్క్స్ కూడా 65 నుంచి 70 మధ్యలోనే ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే పీఈటీ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మినిమం మార్క్స్ అనమాట నేను చెప్తుండేది. అంతకంటే ఎక్కువగా ఉంటేనే మీకు సేఫ్ స్కోర్లో ఉన్నట్టు. మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 63 నుంచి 68 మధ్యలో ఉండాలన్నమాట. ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 60 నుంచి 65 మధ్యలో ఉండాలి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 55 నుంచి 60 మధ్యలో ఉండాలన్నమాట. కట్ ఆఫ్ అనేది 60% అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఎస్టీ వాళ్ళకి. సిసిఏ క్యాండిడేట్స్కి మాత్రం మినిమం కట్ ఆఫ్ అనేది 42 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా మ్యాక్సిమం సిసిఏ కట్ ఆఫ్ అనేది ఇలానే ఉంటుంది. మీరు 40 నుంచి 42+ అనేది వచ్చినాయంటే సెలెక్ట్ అవుతారు మీరు. ఎందుకంటే మీకు సపరేట్గా 6,000 వేకెన్సీస్ అనేటివి ఉంటాయన్నమాట ఈ నోటిఫికేషన్లోనే. దానికని చెప్పి మీ కట్ ఆఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క కట్ ఆఫ్ అనేది 40 మార్క్స్ వరకు ఉంటుందన్నమాట. 39 నుంచి 40 వరకు ఉంటుందన్నమాట ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క కట్ ఆఫ్ అనేది. అలానే మనకి February 10th వరకు మనకి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసిండేదే ఎగ్జామ్స్ అనేటివి ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మనకి ఆన్సర్కి అనేది లేట్ అవుతుందన్నమాట. ఎగ్జామ్స్ టోటల్ అయిపోయిన తర్వాత మనకి జస్ట్ 3 డేస్లోనే మనకి ఆన్సర్ కీ అనేది వస్తుంది. అంటే మనకి February 13th కంతా మనకి ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు. అలానే మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తుందో అని చెక్ చేసినట్టయితే మనకి CBT 1 యొక్క రిజల్ట్ అనేది ఆన్సర్ కీ వచ్చిన తర్వాత మనకి 3 months అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు మనకి February 13th అంటే మనకి మార్చ్ ఏప్రిల్ మే అంటే మేలో మనకి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట రిజల్ట్. కాబట్టి మీ కేటగిరీను రా స్కోర్ అనేది కమెంట్ రూపంలో తెలపండి. అసలుకి అది సేఫ్ స్కోరా కాదా, పీఈటీ క్వాలిఫై అవుతారా లేదా అనేది నేను చెప్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎవరే కానీ మిస్ చేయొద్దండి. జై హింద్, జై భారత్.